బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆయిషాని తనుజ నామినేషన్ చేయకుండా రమ్యని నామినేషన్ చేసిందంటూ ఇమాన్యుయల్ తెగ ఫీల్ అయిపోతున్నాడట. ఈ విషయం నేను చెప్తుంది కాదు, తనుజనే ఆయిషతో మాట్లాడుతుంది. ఇక తనుజ ఆయిషతో మాట్లాడుతూ, నువ్వు నన్ను వచ్చిన రోజే నామినేషన్ చేసావు కదా, సో అప్పుడు నేను నిన్ను నామినేషన్ చేస్తానని అనుకున్నారు వీళ్ళు. కానీ అలా కాకుండా వెంటనే నేను రమ్యని నామినేషన్ చేశాను కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే నేను సింపతి గేమ్ ఆడుతున్నానని అనుకుంటున్నారు అంటూ తనుజ ఆయిషకి చెప్పింది. నిన్ను నామినేషన్ చెయ్యలేదని తెగ ఇబ్బంది పడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు ఇమాన్యుయల్ అంటే. ఈలోగా ఆయిష అంటుంది, ఎవరో ఏదో అనుకుంటే అనుకొని మన గేమ్ ఏంటనేది మనకి ముఖ్యం. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది నువ్వు అక్కడ చెప్పావు. దాన్ని ఎదటోళ్ళు తప్పు పట్టే అర్హత అది వాళ్ళది, నీది కాదు కదా. వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే వదిలేస్తారు. వాళ్ళ మాటలు తీసుకొని నువ్వు నీ గేమ్ని చెడగొట్టుకోవద్దు అంటూ ఆయిష తనుజకి చెప్పుకొచ్చింది. అయితే తనుజ అంటుంది, నేను నా గేమ్ ఎప్పుడు చెడదొబ్బుకోనబ్బా, కానీ ఒకే ఒకటి ఆలోచిస్తున్నాను. భరణి నాన్న హౌస్లో ఉన్నంతసేపు కూడా ఇమాన్యుయల్ పిల్లిలాగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నాన్న ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడో అప్పుడు తన మొహం మీద ఉన్న ఏ మాస్క్ అయితే ఉందో ఆ మాస్క్ని తీసి నన్ను ప్రతిరోజు హౌస్లో ఉన్న ఇమాన్యుయల్ కానీ వాళ్ళమ్మ సంజన కానీ అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఆయిష ఏది చేసినా నా మంచికే అనుకో, కానీ మనుషులు ఇంతలా ఉంటారా అని అనిపిస్తుంది అంటూ తనుజ ఆయిషతో మాట్లాడుతుంది. ఆయిష అంటుంది, ఉంటారా ఏంటి, ఉంటారు, బట్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు స్వార్థం వాళ్ళది, నీ స్వార్థం నీది, నా స్వార్థం నాది అంటే ఈలోగా తనుజ కలగ చేసుకొని నాకు నిజంగా స్వార్థం అనేది ఉండదబ్బా, నేను గేమ్ ఎలా జెన్యున్గా ఆడాలి అని అనుకుంటాను తప్ప ఎవరినో ఒకరిని కించపరిచి మాట్లాడితే మనం ఏదో పెద్దోళ్ళం అవుతాం, వాళ్ళేదో చిన్నోళ్ళు అవుతారనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యను. మన కష్టం మనం నమ్ముకుంటే ఎప్పటికైనా సరే అదే తీసుకెళ్ళి మనల్ని టాప్లో నుంచోపెడుతుంది అంటూ తనుజ మాట్లాడే విధానం చూస్తే లైవ్లో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుందనే చెప్పాలి. మరి ఏది ఏమైనప్పటికీ తనుజ ఆయిషని నామినేషన్ చెయ్యలేదని ఇమాన్యుయల్ బాధపడిపోతున్నాడంటూ తనుజ ఆయిషతో మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.